కాషాయశోభికమనీయశిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం ఉజ్జద్దినేశనిభం ఉల్లసదోర్ధ్వపుండ్రం సోపంతవాస్తు యతిరాజదృశోర్మమాగ్రే சொல்லெந்தொகொண்டு உனதடிப்போதுக்குத்தொண்டு செய்யும் நல்லம்பரேத்தும் முன்னாமெல்லாம் எந்தன் அவினுள்ளே அல்லும் பகலும் அமரும்படி நல்கு அரிசமயம் வெல்லும் பரமை ராமானுஷா இதன் விண்ணப்பமே பூமன்னுமாறு புரிந்திய மாறுவன் புகைமலிந்த பாமன்னுமாறன் அடிபணிந்து எந்தவன் சொல்கலையோர் தாம் மன்ன வந்த ராமானுஜன் சரணாரவிந்தன் நாம் மன்னிவாழா நெஞ்சே சொல்லுவோம் அவன் నామంగళే. ప్రియ భగవద్బంధువులారా, భగవద్ రామానుజదాసులారా, మన రామానుజుని ఉత్తుంగారి ప్రవచన పరంపరలో నేడు 34వ పాసురాన్ని వినబోతున్నాం. నిన్న మనం విన్నటువంటి 33వ పాసురంలో భగవానుని శ్రీహస్తములలో ఉండేటటువంటి పంచాయుధములు సుదర్శనము, పాంచజన్యము, నందకం అనేటటువంటి ఖడ్గము, కౌమోరికి అనేటటువంటి గద, శార్ంగం అనేటటువంటి విల్లు, ఈ పంచాయుధాలు ఏవైతే ఉన్నాయి, ఈ పంచాయుధములు భగవద్ రామానుజులుగా ఈ భూమండలంలోకి అవతరించాయి. భగవద్ రామానుజులుగా అవతరించడానికి కారణం ఏమిటంటే ఈ భూమండలాన్ని రక్షించడానికి పరమాత్మ ఈ భూమండలము రక్షించడం కొరకై తన హస్తములలో ఉండేటటువంటి పంచాయుధముల్ని భగవద్ రామానుజులుగా అవతరింపజేశారు అని ఒక అర్థం. భగవానుడు లోక సంరక్షణార్థం తన హస్తాలలో ఉండేటటువంటి పంచాయుధముల్ని భగవద్ రామానుజులకి దారాదత్తం చేసెను, ఇచ్చెను అని రెండవ అర్థం. ఇలాగా 33వ పాసురంలో మనకి భగవద్ రామానుజ వైభవాన్ని తిరువరంగత్తముదనారు తెలియజేశారు. ఇక ఈ 34వ పాసురంలో భగవద్ రామానుజ వైభవాన్ని మనకి మరి ఒక రీతిలో అందిస్తున్నారు. భగవద్ రామానుజులు గొప్ప బలశాలి అని, భగవద్ రామానుజుల యొక్క బలము కలిని లేకుండా చేసింది, కలిని ఓడించింది అని చెబుతున్నారు. కలిని భగవద్ రామానుజులు పారద్రోలడం చేత భగవద్ రామానుజుల యొక్క వైభవము ప్రకాశించలేదు. మరి ఎలా ప్రకాశించింది అంటే భగవద్ రామానుజుల వారి యొక్క వైభవం ఎప్పుడు ప్రకాశించిందంటే పాపాలకన్నిటికీ ఆలవాలమైనటువంటి నేను చేసిన పాపములన్నిటినీ కూడా యమపురిలో ఉండేటటువంటి చిత్రగుప్తుడు చిట్టాలుగా రాసి ఆ చిట్టాలన్నిటినీ పుస్తకం పైన పుస్తకం, పుస్తకం పైన పుస్తకం, పుస్తకం పైన పుస్తకం పేర్చగా ఆ పుస్తకముల యొక్క దొంతర ఏదైతే ఉందో ఆ దొంతరని భగవద్ రామానుజులు దహించిన తరువాత భగవద్ రామానుజుల యొక్క వైభవం ప్రకాశించింది. అంతే తప్ప కలిని పారద్రోలడం చేత భగవద్ రామానుజుల యొక్క వైభవం ప్రకాశించలేదు అని ఒక విచిత్రమైన రీతిలో ఈ పాసురాన్ని మన తిరువరంగత్తముదనారు అందిస్తున్నారంటే రెండు విషయాన్ని మనకి పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. అందులో మొట్టమొదటి విషయం, కలిని భగవద్ రామానుజులు మనకి అంటకుండా చేశారు. కలి ప్రభావం తన దాసులకి లేకుండా భగవద్ రామానుజులు చేశారు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే
ఎట్టి దోషములు కలిగిన వారినైనా భగవద్రామానుజులు కటాక్షిస్తారు. భగవద్రామానుజుల యొక్క కటాక్షము చేత మనం చేసినటువంటి దోషములు, పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములన్నీ యమపురిలో చిత్రగుప్తుడి చేత చిట్టాగా వ్రాయబడినటువంటి ఆ పుస్తకముల దొంతరని భగవద్రామానుజులు దహిస్తారు అని రెండు విషయాలను ఈ పాసురం ద్వారా మనకు అద్భుతంగా తిరువరంగత్తమ్మదినారు తెలియజేస్తున్నారు. పాసురాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుని ఇందులో ఉండే విశేషాన్ని మనం క్రమంగా విందాం. నిలత్తై చెరుతున్నం ఈశక్కలియై నినప్పరియ పలత్తై చెరుத்தும் பிறங்கியதில்லை என் பெய்வினை தன் புலத்தில் பொறித்த அப்புத்தகச் சும்மை பொருக்கியபின் நலத்தை பொறுத்தது இராமானுஜன் தன்னையப் புகழே. நிலத்தை செருத்துண்ணும் நீசக்கலியை இராமானுஜன் தன்னையப் புகழ். భగవద్రామానుజుల వారి యొక్క ఇరామానుజన్ భగవద్రామానుజుల యొక్క నయం పుహళ్. నయం అంటే స్పృహణీయమైనటువంటి కోరదగినటువంటి. పుహళ్ కీర్తుంది చూచారా, గుణములు ఉన్నాయి చూచారా, ఆ గుణములు నిలత్తై సెరుత్తు ఉన్నుం నీశక్కలియై. నిలత్తై, నిలం అంటే భూమి, భూలోకమునందు భూలోకంలో ఉండేటటువంటి జీవులని చెరుత్తుం హింసించేటటువంటి, ఉన్నుం హింసించి అదే భోజనంగా కలిగినటువంటి, నీచక్కలి అయి నీచమైనటువంటి కలిని నినప్పరియ ఫలత్తై చెరుత్తుం. ఆ కలి యొక్క నినప్పరియ తలచుటకు అసత్యమైనటువంటి ఫలత్తై బలమును. కలి ఫలత్తై కలి యొక్క బలమును చెరుత్తుం పోగొట్టిన తర్వాత విరంగియదిల్లై ప్రకాశించలేదు. భగవద్రామానుజుల యొక్క కళ్యాణ గుణములు భూలోకాన్ని హింసిస్తూ దాన్నే భోజనంగా కలిగినటువంటి కలి యొక్క తలవడానికి అసఖ్యమైనటువంటి, అంటే ఇంత అని చెప్పడానికి సాధ్యం కానటువంటి బలమును పోగొట్టడం చేత ప్రకాశించలేదు. మరి ఎందుకు ప్రకాశించిందండి అంటే, ఎన్ పెయ్వినై తెన్ పులత్తిల్ ఎన్ పెయ్వినై నా చేత చేయబడినటువంటి పాపములు తెన్ పులత్తిల్ యమలోకమునందు పూరిత వ్రాసి పెట్టబడినటువంటి ఆ పుత్తహత్సుమ్మై ఆ పుస్తకముల యొక్క భారమును పురుషియపిన్ దహించిన తర్వాత నలత్తై పెరుత్తది గొప్పతనాన్ని పొందింది, ప్రకాశించింది అని చెబుతున్నారు. కలిని భగవద్రామానుజులు తొలగించారు. భగవద్రామానుజులు కలిని తొలగించగలరా అండి? అలా తొలగించడం సాధ్యం అవుతుందండి భగవద్రామానుజులకి అని సందేహపడవలసినటువంటి అవసరం లేదు. కలికి ప్రధానమైనటువంటి లక్షణాలు రెండు ఉంటాయి అని పెద్దలు తెలియజేశారు. కలిలో ఈ రెండు లక్షణములు ఎవరికైతే కలిగి ఉంటాయో వాడి కలికి వసుడైన వాడు. ఎవరైతే ఈ రెండు లక్షణాలు లేనివాడై ఉంటాడో వాడి కలికి లొంగని వాడు. అందరినీ కలి ఆక్రమిస్తుంది కానీ ఈ రెండు లక్షణములు లేని వాడిని కలి ఆక్రమించదు. అందులో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు అని తెలుసుకోకపోవడం. ఎవరైతే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అని తెలుసుకోడో వాడిని కలి ఆక్రమిస్తుంది. ఇది మొట్టమొదటి లక్షణం. ఎంత చెప్పినా, ఎన్ని కాలక్షేపాలు సేవించినా, ఎంతమంది పెద్దల్ని సేవించినా, ఎన్ని ఉపదేశాలు పొందినా
పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటే చాలు. ఇది సకల వేద సారం, సకల శాస్త్రముల యొక్క సారం. ఎవరు పరమాత్మ అనే విషయంలో సందేహం ఉంటుంది సాధారణ జనులకు. ఏముందండి, ఎవరిని సేవిస్తే ఏముందండి, ఎవరికి దాసోహం చేస్తే ఏముందండి, వారు వీరు ఒకటి కాదండి, వాళ్ళు ఒకటేనండి, మనలో మనం కొట్టుకుంటామండి అంటే. కానీ పరాత్పరుడు పరమాత్మ అనే విషయం తెలియాలి. దీనికి ఒక ఐతిహ్యం మనకి పెద్దలు తెలియజేస్తారు. పరాశర భట్టర్ వారు శ్రీరంగంలో ఏం చేసి ఉంది, కాలక్షేపాన్ని కటాక్షించేటటువంటి సమయంలో ప్రతిరోజు ఇద్దరు భిక్షకు వచ్చేవారట పరాశర భట్టర్ వారి తిరుమాళికి గృహానికి. అందులో ఒకరు సకల శాస్త్ర పారంగతులు, ఇంకొకరు పెద్దగా చదువుకోలేదు కానీ పెద్దల్ని సేవించినటువంటి మహనీయులు శ్రీ వైష్ణవులు. ఈ ఇద్దరు ప్రతిరోజు భిక్షానికి పరాశర భట్టర్ వారి యొక్క తిరుమాళికి వేయం చేస్తే, పరాశర భట్టర్ వారు బాగా చదువుకున్నటువంటి సకల శాస్త్ర పారంగతులుగా ఉండేటటువంటి వారు వస్తే తమ శిష్యుల్ని పిలిచి వారికి సమర్పించవలసింది సమర్పించవయ్యా అంటే వారి లోపలికి వెళ్ళి ఆ సమర్పించవలసిన సామగ్రి అంతా తీసుకొచ్చి వారికి ఇచ్చేవారు. రెండో వారు వస్తే పరాశర భట్టర్ వారు చెబుతున్న కాలక్షేపాన్ని ఆపుచేసి తాము లోపలికి వెళ్ళి ఒక పళ్ళెం నిండా పదార్థాన్ని సర్ది వాటిని ఆదరంగా వారికి దాసోహం చేసి సమర్పించేవారు. ఈ శిష్యులకి ఆశ్చర్యంగా ఉండేది. సకల శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారు వస్తేనేమో మన్నిమ్మంటున్నారు, పెద్దగా ఏం చదువుకోకుండా స్వరూప ధారణ చేస్తూ ఉండేటటువంటి వారు వస్తేనేమో తామిస్తున్నారు. ఏమిటిది, మన గురువు గారికి మంచి చెడ్డ ఏం తెలియడం లేదు అని అనుకున్నారు. పెద్దలు చేసేటటువంటి కార్యాలని మనం విమర్శించకూడదు. వాటిలో ఉండేటటువంటి తత్వము మర్మము మనకు తెలియదు. కానీ మనం ఏమనుకుంటామంటే, చూచారండి ఎలా చేస్తున్నారో, ఆయన అలా చేయొచ్చండి, అంత పెద్ద ఆయన అయ్యుండి అని మనం అనుకుంటాం. ఆ పెద్దలని మనం అడిగినప్పుడు దాంట్లో ఉండేటటువంటి మర్మం వారికి చెబితే మనకి తెలుస్తుంది. ఈ శిష్యులందరూ ఉండబట్టలేక ఓ రోజున గురువు గారిని, అయ్యా మీరు చేసే పని ఏం బాగోలేదండి గురువు గారు, సకల శాస్త్ర పారంగతులుగా ఉండేటటువంటి వారికి ఏమో మా చేత ఇప్పిస్తారా, పెద్దగా చదువుకోనటువంటి స్వరూపధారణ చేసి వచ్చేటటువంటి వారికి మీరు కాలక్షేపాన్ని ఆపి మరీ దాసోహం చేసి సమర్పిస్తారు, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, తప్పు కదా అని అడిగారు. అడిగితే భట్టర్ వారిని అవ్వేసి సమాధానం చెప్పకుండా ఊరుకున్నారు. మర్నాడు మామూలుగా వారు భిక్షానికి వచ్చారు. ముందుగా చదువుకున్న వారు వచ్చారు. వస్తే భట్టర్ వారు, అయ్యా మహానుభావ నాకు సందేహం ఉందా, సందేహాన్ని మీరు తీర్చాలి అని అడిగారట వారిని, సకల శాస్త్ర పారంగతుల్ని. ఏమిటి సందేహం చెప్పండి అన్నారు. అంటే ఏం లేదు, అసలు పరాత్పరుడు ఎవరు, ఎవరిని మనం ఆశ్రయించాలి, ఎవరిని మనం సేవించాలి, ఎవరిని సేవిస్తే మనం మోక్షానికి వెళతాం అని పరాశర భట్టర్ వారు ప్రశ్న వేశారట. ప్రశ్న వేస్తే ఏం చెబుతామండి, వేదంలో ఒక చోట బ్రహ్మని గొప్పవాడిగా చెప్పింది, అదే వేదం ఇంకొక చోట పరమేశ్వరుని గొప్పగా చెప్పింది, అదే వేదం ఇంకొక చోట నారాయణుని గొప్పగా చెప్పింది. ఇలాగ ఆయా ప్రకరణాల్లో ఆయా దేవతలని గొప్పవారిగా చెబుతోంది. ఏముందండి, అందరూ సమానమే కదండి అని సమాధానం చెప్పాడు. సమాధానం చెబితే ఇచ్చి పంపించండి అయ్యా వారికి అన్నారు. ఇచ్చి పంపించి తర్వాత రెండో స్వామి వచ్చారు. వస్తే వీరు భట్టర్ వారికి ఎదురెళ్ళి దాసోహం చేసి, అయ్యా మాకు సందేహం, దాసుడికి ఒక సందేహం ఉంది, ఆ సందేహాన్ని మీరు తీర్చాలి అని అడిగారు. అయ్యా దేవర వారికి సందేహం అయితే ఇంతమంది శిష్యులకి హితబోధ చేస్తూ
వాళ్ళని ఉజ్జీవింపజేస్తూ ఉండేటటువంటిది ఎవరెవరికి? సాక్షాత్తు పురతాళ్వాన్ తిరుకుమారులైనటువంటి మీకు సందేహం ఏమిటి అన్నారు. లేదు, మీరు తీర్చవలసిందే అని పరాశర భట్టర్ వారు అడిగారట. పరతత్వం ఎవరు? ఎవరిని మనం ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయిస్తే మనం ఉన్నతమైనటువంటి స్థానానికి, మోక్షానికి వెళతాము అని అడిగారు. అడిగితే దాసుల్ని పరీక్షించడానికి ఇలా అడుగుతున్నారు కానీ మీ తండ్రి గారు అయినటువంటి పూరత్తాళ్వాన్, అలాగే వారికి ఆచార్యులైనటువంటి భగవద్రామానుజులు వీరందరూ శ్రీమన్నారాయణుడే పరదైవం అని ఉపదేశం చేయలేదా? శ్రీమన్నారాయణ్ణే మనందరం ఆశ్రయించాలి అని ఉపదేశం చేయలేదా? ఆయనే మనందరినీ ఉజ్జీవింపజేస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు అనేటటువంటి విషయం వినలేదా? ఇది ఎవరి వారికి తెలుసున్న విషయమే, కానీ నన్ను పరీక్షించడానికి ప్రశ్న వేశారు అని వారు సమాధానం చెప్పారట. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే అని. అప్పుడు వెంటనే వారికి ఇవ్వాల్సినటువంటి పదార్థాన్ని ఇచ్చి భట్టవారు వారు సాగనంపిన తర్వాత శిష్యులతో, నాయనా ఇప్పుడు అర్థమైందా? నేను వారికి మీ చేత ఎందుకు ఇప్పిస్తున్నాను, వీరికి నేనే స్వయంగా ఎందుకు ఇస్తున్నాను? ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా తత్వం తెలియనప్పుడు ఆ శాస్త్ర జ్ఞానము నిరర్థకం అవుతుంది, వ్యర్థం అవుతుంది. తత్వం ఎరిగినప్పుడు ఏమీ అధ్యయనం చేయకపోయినా, జ్ఞానం లేకపోయినా ఆ తత్వజ్ఞానమే వారిని రక్షిస్తుంది. కాబట్టి పరాత్పరుడు నారాయణుడనే తత్వాన్ని ఎరిగే వారికి మనం సాదరంగా వారికి భిక్షాన్ని ఇవ్వాలి అని భట్రు వారు తెలియజేస్తే శిష్యులు, ఓహో ఇదా గురువు గారు చేసేటటువంటి కార్యం ఉండేటటువంటి తెలుసుకున్నారు అని ఒక ఐతిహ్యం మనకి భట్రు వారి యొక్క చరిత్రలో మనకి తెలియజేయగలుగుతోంది. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అని తెలుసుకోకపోవడం. రెండవ ధర్మం ఏమిటంటే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అని తెలుసు, కానీ ఆ పరాత్పరుని ఆశ్రయించాలని తెలుసు. శ్రీమన్నారాయణుడే పరదైవం నమ్మాడు, ఆయననే ఆశ్రయించాలి అని ఆశ్రయించాడు. కానీ శ్రీమన్నారాయణని ఆశ్రయించి లౌకికమైనటువంటి ఫలములు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాన్ని కోరుతున్నాడు. అంటే ప్రయోజనాంతరపరుడు అని, మొదటి వాడికి దేవతాంతరపరుడు అని పేరు. అంటే శ్రీమన్నారాయణుడే పరదైవం కాదు అనుకునేవాడు ఇతర దేవతలను కూడా పరమాత్మతో సమానంగా భావిస్తూ వాళ్ళని ఆశ్రయిస్తూ ఉండేవాడు దేవతాంతరపరుడు. రెండో వాడు ప్రయోజనాంతరపరుడు, పరమాత్మను ఆశ్రయించి ఏం కోరాలి? ఎత్తెక్కం ఏഴేళ్ళు పెరగక్కం ముందన్నోడు ఉత్తోమి ఏయావో ఉనకే నామాక్షయోమని కదా ప్రార్థించాలి. కానీ అలా ప్రార్థించడం మానేసి 7 జన్మలకి నీ కైంకర్యం చేసేటటువంటి భాగ్యాన్ని నాకు కటాక్షించవయ్యా అని ప్రార్థించడం మానేసి లౌకికమైనటువంటి ప్రయోజనాల్ని కోరడం ఏదైతే ఉందో ఇది కలిలో ఉండే రెండవ దోషం. మొదటి దోషం పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అని తెలుసుకోకపోవడం. రెండవ దోషం పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే అని తెలిసినప్పటికీ ఆయనని ఆశ్రయించినప్పటికీ కోరవలసినటువంటి కైంకర్యాన్ని కోరకుండా లౌకికమైనటువంటి ఫలాలని కోరడం. ఈ రెండు దోషాలు కలిలో ప్రధానంగా ఉంటాయిట. ఈ రెండు దోషాలు పోతే కలి లేనట్టు లెక్క. ఎవరికైతే ఈ రెండు దోషాలు ఉండవో వారికి కలి ఉండవు. భగవద్రామానుజులు తాము చేసినటువంటి ఉపదేశముల ద్వారా, తమ ఆచరణ ద్వారా, తమ యొక్క గ్రంథరచన ద్వారా ప్రధానంగా ఈ రెండు విషయాన్ని తెలియజేశారు. శ్రీభాష్యాది గ్రంథాల ద్వారా శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని, ఆయనను ఆశ్రయించి కోరవలసింది కైంకర్యమే అని ఉపదేశం చేయడం చేత లోకంలో కలిని లేకుండా చేసినటువంటి వారు భగవద్రామానుజులు అని మనకి ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. నిరస్తై చెరుత్తు ఉన్నుం నీశక్కలియై, భూమండలాన్ని బాధ పెడుతూ అదే భోజనంగా కలిగినటువంటి హింసయే
దానికి భోజనం, చేతలను హింసించడమే భోజనంగా కలిగినటువంటి కలిని భగవద్ రామానుజుల వారు లేకుండా చేశారు. ఇలాగ భగవద్ రామానుజుల వారికి కలిని లేకుండా చేసి శక్తి ఉన్నదా అంటే తప్పక ఉంటుంది. పరీక్షిన్ మహారాజు అని భాగవత ప్రారంభంలో పరీక్షిన్ మహారాజుకు సంబంధించినటువంటి ఒక కథ ఉన్నది. పరీక్షిన్ మహారాజు దిగ్విజయ యాత్రకి బయలుదేరి వెళుతూ ఉంటే ఒక చోట ఒక వృషభం అంటే ఎద్దు, ఒక గోవు కనపడ్డాయి. ఆ వృషభానికి ఈ గోవు ఎదురుపడింది. ఈ గోవు ఎలా ఉందంటే ఒకే ఒక్క కారుతో ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. బిడ్డని కోల్పోయినటువంటి తల్లి ఎలా అయితే కన్నీరు కారుస్తుందో అలాగా కన్నీరు కారుస్తూ కాంతి విహీనమై ఉన్నది. ఇలా ఉన్నటువంటి గోవుని చూసినటువంటి ఆ వృషభము ప్రశ్నించిందిట. ఈ గోవు ఎవరంటే భూమాత, ఆ వృషభం ఎవరంటే ధర్మదేవత. తేజోవిహీనమై కన్నీరు కారుస్తూ ఉండేటటువంటి గోరూపంలో ఉండేటటువంటి ఒకటే పాదం కలిగినటువంటి గోవును చూసి ధర్మదేవత ప్రశ్నించింది, నీకు 4 కాళ్ళు ఉండాలే, అందులో 3 కనపడటం లేదు, పైగా దుఃఖపడుతున్నావు, ఏమిటి, నీకేం కష్టం వచ్చింది? ఓ భూమాత, బ్రాహ్మణులు వేదాధ్యయనం చక్కగా చేస్తున్నారా? రాజులు పరిపాలన చక్కగా చేస్తున్నారా? స్త్రీలు తమ ధర్మాల్ని పాటిస్తున్నారా అని ప్రశ్నించిందిట ఈ ధర్మదేవత. వృషభ రూపంలో ఉండేటటువంటి ధర్మదేవత గోరూపంలో ఉండేటటువంటి భూమాతని ప్రశ్నించగానే కృష్ణావతారం అయిపోయింది. కృష్ణావతారం అవగానే ఇగో ఈ కష్టాలన్నీ నాకు వచ్చాయి, కలి ప్రవేశించింది అని ఈ గోమాత ఇలా చెబుతూ ఉంటే, ధర్మదేవత భూమాత ఇద్దరు సంభాషించుకుంటూ ఉంటే పరీక్షిన్ మహారాజు అక్కడికి వచ్చాక. సరస్వతీ నదీ తీరంలో ఉండేటటువంటి ప్రభాస తీర్థం అనేటటువంటి ప్రదేశం అది. అక్కడ ఈ 2 సంభాషించుకుంటున్నాయి. అక్కడికి పరీక్షిన్ మహారాజు చేరగానే అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం ఆయనకు కనపడింది. ఏమిటి ఆ సన్నివేశం అంటే, ఒక శూద్రుడు రాజలాంఛనాన్ని ధరించి ఒక గోవుని అలాగే ఒక ఎద్దుని కర్రతోటి కొడుతున్నట్ట. ఆ ఎద్దు ఇతను కొట్టేటటువంటి దెబ్బలకి భయపడి బాధపడుతూ దుఃఖపడుతోంది, వణికిపోతోంది గజగజ. అలాగే గోవుని కాలితోడి తంతున్నట్ట. దీన్ని చూశాడు పరీక్షిన్ మహారాజు. పరీక్షిన్ మహారాజు అంటే పరమాత్మ యొక్క కటాక్షం చేత ఉత్తరా గర్భంలో రక్షింపబడి బయటకు వచ్చి పరమాత్మ కటాక్షంతో జీవాన్ని పొందినటువంటి వాడు పరీక్షిన్ మహారాజు. ఏకైక బీజం కురు పాండవానామని పాండవులకి కౌరవులకి మిగిలినటువంటి ఒకే ఒక్క ఏకైక సంతానం ఆ పరీక్షిన్ మహారాజు. చాలా గొప్ప మహారాజు అయిన కృష్ణ పరమాత్మ అమితమైనటువంటి ప్రేమ భక్తి కలిగినటువంటి వాడు. కృష్ణనామానుసంధానం చేస్తూ ఎప్పుడు ఉండేవాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించేవాడు. అట్టి పరీక్షిన్ మహారాజు సన్నివేశం చూశాడు. చూచి, ఏమిటి ఓ వృషభమా, నీవేమో తెల్లగా ఉన్నావు, ఇగో ఈ గోవేమో 3 పాదాల్లో 3 పాదాలు లేకుండా ఒకే ఒక్క పాదంతో ఉన్నది, ఏమిటి వీడు దీన్ని ఆ గోవుని కాళ్ళతోటి తంతున్నాడు, నిన్ను దండంతో కొడుతున్నాడు, వీడిని వదలను, నేను వీడి చేతుల్ని నేను ఖండిస్తాను అని చెప్పి ఆ పరీక్షిన్ మహారాజు ఆ పురుషుడి పైకి ఖడ్గాన్ని ఎత్తాట. ఎప్పుడైతే ఖడ్గాన్ని ఎత్తాడో ఎత్తగానే గబగబా అతను వచ్చి పరీక్షిన్ మహారాజు కాళ్ళు 2 పట్టుకుని శరణాగతి చేశాక నన్ను రక్షించు, సంపద్దు అని. ఎప్పుడైతే శరణాగతి చేశాడో, శరణాగతి చేసిన వాళ్ళని రక్షించేటటువంటి గొప్ప వంశంలో పుట్టినటువంటి పరీక్షిన్ మహారాజు, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా గోవుని హింసిస్తున్నావు, ఎందుకు ఇలా వృషభాన్ని హింసిస్తున్నావు చెప్పు అని అడిగాడు. అడిగేటప్పుడు
ఓ మహారాజా, నేను కలిని, ఈ కలి ప్రవేశించింది, కృష్ణావతారం అయిపోయింది, కలి ప్రవేశించింది. కాబట్టి ఈ లోకమంతా నాది, కలియుగంలో నా ధర్మమే నడుస్తుంది. కాబట్టి నేను ఇలా హింసిస్తున్నాను. కలి యొక్క ధర్మాలు నీచులుగా ఉండేటటువంటి వాళ్ళు పరిపాలన చేయడం, అసాధువులుగా అంటే దుర్మార్గులుగా ఉండేటటువంటి వారు సాధువులుగా ఉండేటటువంటి వారిని హింసించడం మొదలైనటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి నా కలియుగంలో కలిధర్మాన్ని నేను పాటిస్తున్నాను తప్ప నేనేమి నేరం చేయడం లేదు అంటే అప్పుడు ఆ పరీక్షణ్ మహారాజు ఆ కలిపురుషుడితోటి ఇలా చెప్పాట. నేను నిన్ను వదలను అంటే అప్పుడు కలి, లేడు మహానుభావ, నాకు ఉండడానికి నువ్వు చోటు చూపించి చాలు, నేను పడి ఉంటాను ఎక్కడో చోట అని ఆ కలి ప్రార్థించడం చేత పరీక్షణ్ మహారాజు కలికి 4 చోట్లు చూపించాట. ఎక్కడ మాత్రమే నువ్వు ఉండాలి సుమా, ఇంకో చోటకి ప్రవేశించావో ఊరుకోను నేను. అందులో మొట్టమొదటి చోటు జోదపుశాలలు, గ్యాంబ్లింగ్ ప్లేసెస్ అనమాట. రెండవది పానశాలలు. మూడవది ఎక్కడైతే స్త్రీలు స్వేచ్ఛా సంచారం చేస్తూ స్వైరిణులుగా ఉంటారో అది. నాలుగవది ప్రాణహింస చేసేటటువంటి చోటు. ఈ 4 చోట్లే నువ్వు ఉండు, మిగిలిన చోట్లకి నువ్వు రాకు అని అడిగితే అప్పుడు కలి ఇంకొక చోటు కూడా చెప్పండి అంటే ఎక్కడైతే బాగా బంగారం ఉంటుందో ఆ బంగారం ఉండడం చేత అహంకారం కలిగి మదము, కామము, రోషము, వైరము మొదలైనవన్నీ ఉంటాయో అట్టి చోట కూడా నేను ఉండేటట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తే ఈ 5 చోట్లలో కలిగి ఉండేటట్టుగా చేశాట. ఒక సామాన్యమైనటువంటి రాజు పరీక్షణ్ మహారాజు, అట్టి పరీక్షణ్ మహారాజే కలిని నియంత్రించి 5 చోట్లలో మాత్రమే ఉండు అని శాసించి కలిని 5 చోట్లకి మాత్రమే పరిమితం చేశాడే. అలాంటిది జగదాచార్యులైనటువంటి ఆదిశేషుల వారి అంశ అయినటువంటి భగవద్ రామానుజులకి కలిని నియంత్రించే శక్తి ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కలి యొక్క బలాన్ని అణచినటువంటి గొప్ప వైభవం భగవద్ రామానుజుల వారికి ఉంది. ఆయన పరీక్షణ్ మహారాజు అస్త్రాన్ని చూపించి కలిని బెదిరిస్తే భగవద్ రామానుజుల శాస్త్రాన్ని చూపించి కలిని వంగదీశారు. ఇది భగవద్ రామానుజుల యొక్క వైభవం. కాబట్టి ఈ పాసురంలో కలిని జయించిన, ఓడించిన, శాసించిన భగవద్ రామానుజ వైభవం మనకి తెలియజేయబడుతోంది. నిలత్తై చెరుత్తుణ్ణం నీశక్కలియై. నిలం అంటే భూమి. భూమి అనగానే ధర్మానికి స్థానం. ఈ భూమండలం యొక్క గొప్పతనం ఏమిటంటే ధర్మం చేయడానికి అవకాశం ఎక్కడే ఉంటుంది, పుణ్య సముపార్జనకి అవకాశం ఎక్కడే ఉంటుంది. కర్మలు చేసి సత్కర్మలు కానివ్వండి, దుష్కర్మలు కానివ్వండి, ఏం చేయాలన్నా సావకాశం భూమి అందే ఉంటుంది. సంపాదించుకునే స్థానం ఏమిటి? పుణ్య పాపాలను సంపాదించుకునే స్థానం. కానీ స్వర్గ నరకాది లోకాల్లో వెళితే అక్కడ ఖర్చు పెట్టుకోవడమే తప్ప సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటి భూమి ధర్మార్థ కామమోక్షములని చెప్పబడేటటువంటి పురుషార్థములు ఏవైతే ఉన్నాయో ఆ పురుషార్థములను సాధించి పెట్టేటటువంటి గొప్పదైనటువంటి ఈ భూమండలం, అలాంటి భూమండలంలో కృత త్రేత ద్వాపర యుగాలు నడిచినటువంటి భూమండలంలో, అంతేకాదు 4 వర్ణాలు సృష్టింపబడి పరమాత్మ చేత సృష్టింపబడి వాళ్ళ యొక్క కర్మానుష్ఠానం చేసేటటువంటి అద్భుతమైనటువంటి భూమి. అలాంటి భూమి యందు రామావతార కాలంలో ఎలా ఉండేదంటే సకల సౌభాగ్యాలతోటి నిండి ఉండేదిట భూమి. ఎలా ఉండేదంటేట నిరామయోహ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. ఆరోగ్యంగా ఉండేవారట ప్రజలు. రోగ భయం ఉండేది కాదుట, దుర్భిక్ష భయం ఉండేది కాదుట. నా పుత్ర మరణం కించితి,
పుత్రుల యొక్క మరణం, తండ్రి బ్రతికుండగా పిల్లలు మరణించడం అనేటటువంటిది లేదుట. పుత్రుడు మరణించడం, తండ్రి చూడడం అనేది లేదు. స్త్రీలు విధవలుగా ఉండేటటువంటి అవకాశం లేదుట. స్త్రీలు పరమపతివ్రతలుగా ఉండేవారుట. నచాగ్నియం భయం కించితి నాప్సు మధ్యంతి జంతవ. ఫైర్ డిపార్ట్మెంట్తో పనే లేదు, అగ్ని భయం లేదు. నీళ్లలో మునిగి చనిపోవడం అనేటటువంటిది లేదు. గాలివానలు మొదలైనవన్నీ వచ్చి నశించిపోవడం, నాశనం అవడం అనేటటువంటిది లేదు. దొంగల భయం లేదు. ఇదేమీ లేకపోగా నగర అనిచ రాష్ట్రాన్ని ధనధాన్యాయుతనానిచ, ధనధాన్యాయతనములుగా నగరములు రాష్ట్రములు మారిపోయాయిట. ఎక్కడ చూసినా ధనము ధాన్యము అలాగా ఉందిట రామావతార కాలంలో. అలాగ భగవంతుడు పరిపాలన చేసేటటువంటి భూమి, కొంతకాలం రామచంద్రుడి చేత పరిపాలింపబడినటువంటి భూమి, కృష్ణ పరమాత్మ పారాడినటువంటి భూమి, అలాంటి భూమి నిలత్తై, అలాంటి భూమిలో వర్తించేటటువంటి చేతనులని. ఈ భూమికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత? సాక్షాత్తు పరమాత్మ కూడా అనేక అవతారాలను ఎత్తి ఈ భూమండలం మీదకి వచ్చి, ఈ భూమండలం మీద తిరిగి, ఈ భూమండలం మీద ఆనందించి వెళ్ళినటువంటి భూమి. అలాంటి భూమి శరుత్వం. ఆ భూమి అనగానే భూమిలో నివసించే చేతనులు అని అర్థం. ఆ చేతనని శరుత్వం, వాళ్ళని హింస పెట్టి, కలిగేసే పని చేతనని హింసించడం. ఉన్నం, అదే తనకి భోజనం. కలిగి భోజనం ఏమిటి? లోకంలో ఉండేటటువంటి చేతనని హింసించి దానినే భోజనంగా భావించేటటువంటి కొంతమందికి చూడండి, వాళ్ళ మీద వీళ్ళ మీద చెబితే చాలా కడుపు నిండిపోతుంది. కాపాడు చేయవలసినటువంటి అవసరం ఉండదు. అలాగా కలికి చేతనని హింసిస్తే కడుపు నిండుతుంది. అదే భోజనంగా కలిగినటువంటి కలి. నీహి చక్కలి అయి, నీచమైనటువంటి కలి. కాలాల్లో కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం అని 4 రకాలుగా ఉంటాయి. ఎలా అయితే మనుష్యుల్లో పరమనీచులైనటువంటి వాళ్ళు ఉంటారో, అలాగే యుగాల్లో అతి నీచమైనటువంటిదిట కలియుగం. అందుకే నీచ కలియై, నీచమైనటువంటి కలియుగం. యుగాన్ని బట్టే ధర్మాచరణం కూడా ఉంటుంది. కృతయుగంలో ఉండే ధర్మాలు ద్వాపర యుగంలో ఉండవు. ద్వాపర యుగంలో ఉన్నట్టుగా ధర్మాచరణ త్రేతాయుగంలో ఉండదు. త్రేతాయుగంలో ఉన్నట్టుగా ధర్మాచరణ కలియుగంలో ఉండదు. కాబట్టి యుగాన్ని బట్టి ధర్మం ఉంటుంది. నీచమైనటువంటి కలియుగం కాబట్టి నీచంగానే ఉంటుంది. అలాంటి కలియుగం యొక్క నేనపర్యఫలత్తై, మనసుతోటి కూడా ఊహించడానికి శిక్షం కానటువంటి గొప్ప బలంట కలిది. అలాంటి కలియుగంలో ఆ కలి యొక్క బలాన్ని అది అంటకుండా దాని బలాన్ని నశింపజేసినటువంటి మహానుభావులు భగవద్రామానుజులు. పాలత్తై చెరుతున్నం, ఆ బలాన్ని నశింపజేసిన వారు. ఎలా నశింపజేశారండి? సూర్యోదయం అయిన తర్వాత చీకట్లు ఎలా అయితే పోతాయో అలాగే భగవద్రామానుజులు అవతరించిన తర్వాత కలిదోషం పోయింది. అలా పోయిందండి. ఎవరు చెప్పారు పోయిందని అంటే, నమ్మాళ్ళ వారు భవిష్యత్తులో భగవద్రామానుజులు అవతరిస్తారు, రామానుజులు అవతరించగానే కలి కాస్త పలాయనం చిత్తగిస్తుంది అని తాము అనుగ్రహించినటువంటి తిరువాయుముడులో 5వ పత్తులో 2వ దశకంలో మొట్టమొదటి పాసురంలో తెలియజేశారు. పులిహ 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 పోయెత్తు వల్లు ఏరు చేపన్నలి నరహం నయింద నమనకిందు యాదన్రమల్లే కలియంకెడు కండుకొన్మెన్ అని ప్రాణుల యొక్క శాపం కాస్త పోయింది. బాధ పెట్టేటటువంటి నరకం నశించిపోయింది. యముడికి ఇక్కడ పని లేనే లేదు. కలి కాస్త పోయింది. చూడండి మీరే, మీకే తెలుస్తుంది అని పరమాత్మ కటాక్షం చేత గొప్ప జ్ఞానాన్ని సంపాదించినటువంటి నమ్మాళ్ళు వారిని తెలియజేశారు. పరమాత్మను ఆశ్రయించినటువంటి వారికి కలియుగం ఉండనే ఉండదు. విష్ణు పురాణంలో ఆ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు భగవద్భక్తుల యొక్క వైభవం. స్వపురుషమభివీక్ష్య పాశహస్తం
వదతీయమఖిలస్తస్య కర్ణమూలే హరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహమన్యతి నృణాం నవైష్ణవానాం. యమధర్మరాజు తమ దూతలకి డ్యూటీలు పురమాయిస్తున్నాడు, పనులు పురమాయిస్తూ పంపిస్తున్న వాళ్ళని వెనక్కి పిలిచి వారి చెవిలో చెబుతున్నాడట. ఏమని చెబుతున్నాడు? పరిహర మధుసూదన ప్రపన్నాన్ని, పరమాత్మ యొక్క దాసులు భగవద్భక్తుల్ని వదిలిపెట్టేయండి. ఎందుకు వదిలిపెట్టాలి వారిని అంటే గట్టిగా మాట్లాడకండరా. ప్రభురహమన్యతి నృణాం నవైష్ణవానాం, నేను మిగిలిన వాళ్ళకి ప్రభువుని తప్ప వైష్ణవులకు కాదు, వైష్ణవులే నాకు ప్రభువులు అని యమదూతల యొక్క చెవులో చెబుతున్నారట. చెవులో చెప్పవలసిన అవసరం ఏముందండి? అది చెప్పేది ఏదో బహిరంగంగా చెప్పచ్చు కదా. అంటే నరకంలో ఉండే వాళ్ళందరికీ రహస్యం తెలిస్తే వాళ్ళందరూ నారాయణ నామానుసంధానం చేస్తే నరకంలో పని లేకుండా పోతుంది. అందుచేత చెవులో చెబుతున్నారు. అంతేకాకుండా తన భక్తుల గురించి యమలోకంలో ప్రస్తావన వచ్చింది అనేటటువంటి విషయం పరమాత్మకి తెలిస్తే వీపు చీరేస్తాడు. అందుచేత ఆ భయం చేత చెవులో చెబుతున్నాడు అని. ఇలాగ భాగవతుల యొక్క వైభవం అలాంటిది, భగవద్భక్తుల యొక్క వైభవం అలాంటిది. మనకి తొండరడిప్పుడి వాళ్ళు తిరుమాలై దివ్య ప్రబంధంలో కావలిల్ పులనవైత్తి కలిగన్నై కడక్కప్పాయింది నావలిట్టుడి జరిగిన్నో నమంత మర తలహళ్ మీది అని, నేను మూముల హుండుమండ మొదల్వా నేను నామం కర్త, మూడు లోకాల్ని సృష్టించి దాన్ని సంరక్షించి చేసేటటువంటి మహానుభావ, మూడు లోకాల్ని మింగి మళ్ళీ తిరిగి సృష్టించి రక్షించేటటువంటి ఓ మహానుభావ రంగనాథ, నీ నామాన్ని నేను నేర్చుకోవడం చేత, నీ నామానుసంధానం చేయడం చేత కలిని కాస్త దూరంగా పారద్రోలేశాను. తద్వారా ఒక అహంకారం చేత గర్వం చేత గర్జన చేస్తూ యమధర్మరాజు యొక్క దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల మీద ఎక్కి నాట్యం చేసేటట్లు గొప్పతనం నాకు కలిగింది అని. లోకంలో ఎవరైతే పరమాత్మను ఆశ్రయిస్తారో శ్రీమన్నారాయణుడే పరాత్పరుడని తెలుసుకుని ఆయన కైంకర్యాన్నే చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటారో వారి విషయంలో యమధర్మరాజు కూడా దూరంగా ఉండి భయపడతాట. అలాంటి వైభవం కలిగినటువంటి విరామానుషన్ తన్నయ పుహయే, కలిని దూరంగా పారద్రోలినటువంటి భగవద్రామానుజుల యొక్క కోరదగినటువంటి కళ్యాణ గుణములు ఏవైతే ఉన్నాయో ఆ కళ్యాణ గుణములు కలిని దూరంగా పారద్రోలడం చేత ప్రకాశించలే. మరి ఎలా ప్రకాశించాయి? ఎంపై వినై, నా యొక్క పాపములు అనాది కాలంగా నేను చేసినటువంటి పాపములు ఇవాళ నిన్న మొన్న చేసినటువంటి పాపములు కావు, అనాది కాలంగా చేశాను. ఇన్ని పాపాలు చేశాను. తేభ్యోపి అభ్యధికాని తాని, ఎన్ని చేశాను లెక్క పెట్టడానికి వీల్లేని. లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ ఎన్ని పాపాలు అయితే చేస్తారో ఆ పాపాలన్నిటినీ కరోమి క్షణాత్, నేను ఒక క్షణంలో చేస్తాను అని చెప్పదగినట్టుగా అన్ని పాపాలు. యావచ్చ యచ్చ దురితం సకల సృజంతో తావచ్చ తత్తధికంచ మమాస్తి సత్యం. లోకంలో ఉండేటటువంటి సకల జీవులకి ఎంత పాపం అయితే ఉందో అంత పాపం నా ఒక్కరి దగ్గరే ఉంది, ఇది సత్యము అని చెప్పినట్టుగా నేను చేసినటువంటి దోషములకి హద్దు లేదు. నాకు ఇది స్వీకరింపదగినది, ఇది పరిహరింపదగినది అనేటటువంటి వివేకం లేదు. అలా వివేకం లేకుండా అకృత్యకరణ కృత్యాకరణ రూపంలో ఉండేటటువంటి నేను చేసినటువంటి దోషాలు, మనం చేసే దోషాలు ఎన్నుంటాయి, ఎన్నంటే చెప్పడానికి వీల్లేనన్ని. భగవదపచార భాగవతాపచార అసఖ్యాపచారములని 3 కోవలు చెప్పారు. కానీ భగవద్రామానుజులు 4 కోవలుగా చెప్పారు. భగవదపచార భాగవతాపచార అసఖ్యాపచార నానావిధ అనంతాపచార. ఇవి కాకుండా అనేక రకాలుగా ఉండే అపచారాలన్నీ కొన్ని. ఇన్ని అపచారాలు చేస్తాం. ఇవి ఎలా చేస్తాం? ఒక భాగవతాపచారమే తీసుకోండి. భాగవతాపచారం మనస్సుతో చేసేటటువంటి అపచారం, వాక్కుతో చేసేటటువంటి అపచారం,
కాయకంగా శరీరంతో చేసేటటువంటి అపచారం. భాగవతాపచారం 3 విధాలైంది. ఇప్పటికి మళ్ళీ ఇంకో 3 విధాలుగా చేస్తాం. భూతకాలంలో చేసేటటువంటి భాగవతాపచారం, భవిష్యత్ కాలంలో చేసేటటువంటి భాగవతాపచారం, వర్తమాన కాలంలో చేసేటటువంటి భాగవతాపచారం. భూతకాలంలో మనసావాచా కర్మణ చేసేవి, వర్తమాన కాలంలో మనసావాచా కర్మణ చేసేవి, భవిష్యత్ కాలంలో మనసావాచా కర్మణ చేసేవి. 3 × 3 × 3. 3 3 9, 9 3 27. అలాగా ఇవి మళ్ళీ కృత్యాకరణ అకృత్యకరణ రూపంగా ఉండేటటువంటిది. చేయవలసినవి చెయ్యకపోవడం, చెయ్యకూడనివి చెయ్యడం. ఎన్నయ్యాయి? ఒక్క భగవదపచారం చూస్తేనే ఇన్ని విధాలుగా ఉంది. ఇక భాగవతాపచారం, అసహ్యాపచారం, నానా విధములైనటువంటి అనంతమైనటువంటి అపచారాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ చేసినవి, చేస్తున్నవి, చెయ్యబోతున్నవి, చెయ్యాలనుకున్నవి, ఇలా రకరకాలుగా ఉండేటటువంటి ఇవన్నీ కూడా చిత్రగుప్తుడి యొక్క చిట్టాలోకి చేరిపోతాయిట. చిత్రగుప్తుడు మనం చేసినటువంటి దోషాలన్నిటినీ కూడా ఆయా హెడ్ల కింద విభజించి భగవదాపచారం, దాన్ని మళ్ళీ 3 సబ్ హెడ్డింగ్లు అనమాట. మనసావాచా కర్మణ, మనసుతో చేసినవి, వాక్కుతో చేసినవి, శరీరంతో చేసినవి. మళ్ళీ వీటిలో మళ్ళీ బై సబ్ హెడ్డింగ్లు మళ్ళీ 3. భూతకాలంలో చేసినవి, వర్తమాన కాలంలో చేస్తున్నవి, భవిష్యత్ కాలంలో చేసేవి. ఇలాగా వీటన్నిటినీ లెక్కలు పెట్టి రాస్తూ ఉంటే పాపం చిత్రగుప్తుడి యొక్క డైరీ నిండిపోయి ఆ పుస్తకాలు ఒకదాని మీద ఒకటి, ఓదాని మీద ఒకటి, ఓదాని మీద ఒకటి, ఓదాని మీద ఒకటి చేరిపోయి అవి ఒక పెద్ద గుట్టగా చేరిపోతాయి. అలాగ భారం. ఆ పుత్తహ చుమ్మై తెన్పులత్తిల్ పురిత. తెన్పులం అంటే దక్షిణ దిక్కులో ఉండేటటువంటి పురము, యమపురము అని అర్థం. అలాంటి యమపురంలో పురిత చిత్రగుప్తుడి చేత రాయబడి పేర్చబడినటువంటి ఆ పుత్తహ చుమ్మై, ఆ పుస్తకముల యొక్క భారం, ఇవన్నీ పురుకియభిన్, ఆ పుస్తకాలను భగవద్ రామానుజులు తగలబెట్టిన తర్వాత వారి యొక్క వైభవం ప్రకాశించింది. కరిని దూరంగా పారద్రోలిన తర్వాత భగవద్ రామానుజుల వైభవం ప్రకాశించలేదు. నేను చేసినటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో ఈ దోషములు చిత్రగుప్తుడి చేత పుస్తకాల్లో రాయబడి ఆ పుస్తకములు గుట్టలుగా పేరుకుపోతే, ఆ గుట్టలుగా పేరుకుపోయినటువంటి నా యొక్క పాపముల యొక్క చిట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చిట్టాలని భగవద్ రామానుజుల వారు దహించి వేశారు. అలా భగవద్ రామానుజుల యొక్క పాపాల చిట్టాలని దహించిన తర్వాత అప్పుడు భగవద్ రామానుజుల యొక్క వైభవం ప్రకాశించింది. నలత్తై పెరుత్తది రామానుజన్ తన్నయ పోహయే, భగవద్ రామానుజుల యొక్క కళ్యాణ గుణములు ప్రకాశించాయి అని ఈ పాసురం ద్వారా భగవద్ రామానుజులు చేసినటువంటి 2 అద్భుతమైనటువంటి కార్యాన్ని తిరువరంగత్తముదనారు మనకు తెలియజేస్తున్నారు. అందులో మొట్టమొదటి కార్యం కరిని దూరంగా పారద్రోలడం, రెండవ కార్యం సకల దోషాలకి ఆలవాలమై తాను చేసిన దోషములన్నీ చిత్రగుప్తుడి చేత వ్రాయబడి చిట్టాగా వ్రాయబడి ఆ చిట్టాలు దొంతలుగా పెరుగుపోతే అలా పెరుగుపోయినటువంటి ఆ చిట్టాలని భగవద్ రామానుజులు దహించారు. వాటిని దూరంగా విసిరివేయలే. దూరంగా విసిరేస్తే మళ్ళీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బూడిద చేశారు, దహించి వేశారు. అప్పుడు భగవద్ రామానుజుల యొక్క వైభవం, కళ్యాణ గుణములు ప్రకాశించాయి అని ఈ పాసురం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని మనం ఈ పూట ప్రవచనాన్ని పూర్తి చేసుకుందాం. నిలత్తై చెరుతున్న నీశక్కలియై நினப்பரிய பலத்தை செருத்தும் பிறங்கியதில்லை என் பெய்வினை தென்புலத்தில் பொறித்த அப்புத்தகச் சும்மை பொறுக்கிய பின்னலத்தை பெருத்தது இராமோனிஷன் தன்னைய புகழே. ஸ்ரீமன் மகா பூதபுரே ஸ்ரீமத்கேசவயஜ்வன காந்திமச்சாம் பிரசூதாய யதிராஜாய மங்களம். ஜெய் ராமானுஜ. ஜெய் ராமானுஜ.